రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బీజేపీతో పాటు ఆ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు మంత్రులు. ఆయా నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. రేవంత్ రెడ్డి సర్కార్ను టచ్ చేయాలంటే భయపడేలా తెలంగాణ ప్రజల తీర్పు ఉండాలన్నారు. రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ తప్పుడు కేసులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ భయపడదన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో జనజాతర సభలో మంత్రులు పాల్గొన్నారు. బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలన్నారు మంత్రి పొంగులేటి. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టచ్ చేయాలంటేనే భయపడేలా ఖమ్మం తీర్పు ఉండాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. యావత్ మంత్రివర్గం మొత్తం కూడా సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క బొగ్గుబాయిని కూడా సింగరేణి కాకుండా వేరే ప్రైవేటు వ్యక్తులకి పోయేటట్టుగా చేయం. సింగరేణిని కాపాడుతామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తాం. ఈ పార్లమెంట్ ఎన్నిక మొన్న మీరు ఆప్యాయతతో, అనురాగంతో, విశ్వాసంతో, నమ్మకంతో ఇందినిమ్మ రాజ్యాన్ని సృష్టించుకోవాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి పోరాటం చేసినటువంటి యోధుడిని ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి తెలంగాణ ప్రజలు ఆయన ప్రభుత్వాన్ని 3 రోజులు ఉంటుంది, 6 రోజులు ఉంటుంది అని చెప్పేటటువంటి అర్భకులకి ఈ పార్లమెంట్ ఎన్నిక మనకి రిఫరెండం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా కర్ర పట్టుకొని ఈ ప్రాంతంలో పర్యటించారు. 10 సంవత్సరాలలో ఏనాడు తను రాలే, మన కష్ట సుఖాల్లో పాలు పంచుకోలే. ఇప్పుడొచ్చి వల్ల మాలిన ప్రేమ చూపిస్తూ దోచుకున్నది సరిపోలేదంటూ మళ్లీ దోచుకోవటానికి మన దగ్గరకు వచ్చారు. లోక్సభ